నువ్వు నేను ఆరాధిస్తే నీ ఆరాధన నా ఆరాధనల చేత ఆయన సంతోషించాలని ఆశపడుతున్నాడు. సియోను నివాసి సంతోషించుము, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు కనుక భయపడకుము. ఆయన నీ మధ్య సంచరించుచున్నాడు కనుక నీ నిందను నీ అవమానమును కొట్టివేయటకు, నీ యొక్క చీకటిని వెలుగుగా మార్చడానికి, మన యొక్క అవమానమును ఆశీర్వాదముగా మార్చడానికి, ఆయన బూడిదకు బతిగా భూదండనిచ్చుటకు, ఆయన కోల్పోయిన వాటన్నిటినీ సమకూర్చడానికి, మన యొక్క దుఃఖమును బాధలన్నిటిలో నుండి లాసవత్సమును మనకు అనుగ్రహించటకు మన మధ్యలో ఆయన సంచరించేవాడు అని వాక్యం సెలవిస్తున్న రీతిగా నువ్వు స్థాయించి సంతోషించు. నీ పరిస్థితులు ఏవైనా కూడా ఇగో తండ్రి ప్రభా నిన్ను ఆరాధించడానికి మేము ఇష్టపడుతున్నాము ప్రభా. ఎందుకంటే మా అవమానము కొట్టివేయబడినది కనుక, మా నిందలు తొలగించబడినవి కనుక, మా యొక్క కన్నీరు తుడవబడినది కనుక, మా యొక్క శాపములు అయాతని తొలగించబడినవి కనుక, మా యొక్క దుఃఖ దినముల సమాప్తములైనవి కనుక, అయాతని యెహోవా విమోచించిన వారు సంతోష గానములతో విమోచన గీతములు పాడుతుంటారని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఇగో తండ్రి ప్రభా నీతిమంతుల గుడారములలో రక్షణ స్నానాలు వినబడునన్న రీతిగా ఈ స్థలమందు పరిశుద్ధులు ఇగో తండ్రి ప్రభా చేతులెత్తుతూ ఇగో నిన్ను ఈ మధ్యలో ఆరాధిస్తుండగా ఈ స్థలమందు ప్రభా మా స్థుతులపై ఆశించకండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నిన్ను మనసుతో నిన్ను కొలుచుంటుండగా అయ్యా తండ్రి మా మధ్యలో పరిశుద్ధాత్ముడివిగా అయ్యా రాజులకు రారాజువై ఇగో పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభముగా మా పితరులు నడిపించిన ఓ పరమాత్ముడవై అయ్యా తండ్రి ప్రభా ఓ ఆకాశం సింహాసనముగా భూమిని పాదపీఠముగా కలిగిన సూర్యకాంత పద్మ రాకములను పోలిన వాడుగా అయ్యా తండ్రి కుడి చేతి 7 నక్షత్రములను పట్టుకున్న వాడిగా ఓ నీ కంటదని విస్తార జల ప్రవాహంలో అయ్యా తండ్రి పోలిన శబ్దములు ఉన్నట్టుగా అయ్యా తండ్రి ప్రభా మా మధ్యలో మీరు ఉండండి ప్రభా. ఓ రాజులకు రారాజువై ఓ ప్రభులకు ప్రభుడవై ఎవరు సమీపింపలేని తేజస్సులో అయ్యా ఆరాధింపబడుతున్నవాడ మహిమ పొందుకునిచ్చినవాడ నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. ఓ సర్వశక్తిమంతుడా ఓ యెహోవా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. యెహోవా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. ఎల్ షడాయ్ నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. మా ఉన్నతమైన స్థలములపై సంచరించేవాడ నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. భీకర ధ్వనిగల శబ్దము గల యువతని ప్రభు పట్టుకున్న పరిస్థితుల మధ్య యువతని మమ్మల్ని గమ్యము చేర్చగలవాడా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. ఎండిన మొడలను చివిరింపచేయగలవాడవు, ఎండిన మొక్కలను చివింపచేయగలవాడవు ప్రభా. వాటితోనే వార్త గల సమాస్తమును నిర్మించిన ఓ నిర్మాణకుడా ఎర్ర సముద్రమును పాయలు చేసి ఎరుకో గోడలను కూర్చి శత్రు యొక్క గుండెలలో అతని భయమును పుట్టించిన వాడా ఓ నీ యొక్క స్వాస్థ్యమని నీ ప్రజలను విడనాడని వాడా నీ యొక్క స్వాస్థ్యమును కొరకు అయా సమస్తం జరిగించగలవాడా ఓ నీ బిడ్డలను ప్రేమించినవాడా మాడలను ఇక్కడికరమును చూపగలవాడా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రములు ప్రభా. ఈ లోక బంధాలన్నీ మర్చిపోయి మా యొక్క బాధలను మర్చిపోయి మా దుఃఖములను మర్చిపోయి మా యొక్క పరిస్థితులను మర్చిపోయి నీ సన్నిధిలో నేను అనుభవించిన ఆశపడుతున్నాం. నీ సన్నిధిలో ప్రభు నేను ఆరాధించిన ఆశపడుతున్నాం. మా ప్రాణం అంతా కూడా నీ మీద ఆధారపడింది ప్రభా. మా ప్రాణం నిన్ను ఆనుకొని ఈ సమయంలో నెమ్మది పొందుకొనిచున్నది ఓ నా యేసు నామములో ఇగో ప్రభా తండ్రి ప్రభా నెమ్మది పొందుకొనిచున్నది తండ్రి నేను ఆరాధిస్తున్నాము ప్రభా. ఓ నీలో ప్రవశిస్తూ నీలో నాట్యమాడుతూ నీ ఎదుట నిన్ను గణపరుస్తూ నీ నామాన్ని పూజిస్తూ నీ ఎదుట సాగిల పడుతూ ఓ తండ్రి మా తండ్రికి మా దేవునికి మా గొడ్డ పిల్లకు ఇగో మహిమ కలుగునట్లుగా నేను ఆరాధించబోతుండగా మా మధ్యలో మీరు మహిమ పొందండి ప్రభా. మా స్థుతులపై ఆశీర్వాదండి రండి ప్రభా. మా స్తోత్రములను స్వీకరించండి ప్రభా. మా బలులను స్వీకరించండి ప్రభా. మా బలిపీఠముపై ప్రభా అర్పణములుగా మమ్మల్ని అర్పించుకొనిచుండగా తండ్రి మీరు స్వీకరించండి తండ్రి ఓ స్వీకరించండి అయ్యా. పరిశుద్ధమైన చేతులెత్తుతుండగా ఇక మా మధ్యలో మా స్థుతులను ఆశీర్వదిగా ఇక మా స్తోత్రములు స్వీకరించండి ఓ నేను మేము ఆనందిస్తున్నాం, నేను మేము హర్షిస్తున్నాం. రాజులకు రారాజులను నిన్ను కలపరచబోతున్నాము ప్రభా. తండ్రి రాజులకు రారాజు ఓ ప్రభులకు ప్రభుండా ఓ తండ్రి నీకు స్తోత్రము. ఆకాశములు పట్టచాలని వాడ అబ్రహాము దైవమా దానియేలు దైవమా దావీదు దైవమా ఓ సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రములు ఓ ఉన్నవాడ నన్నువాడా నీకు స్తోత్రములు ప్రభా. మండు చిన్న పొలంలోంచి మాట్లాడగలిగిన వాడ అయ్యా తండ్రి ప్రభా మృతతుల్యమైన వాటిని జీవంలోకి నడిపించగలవాడా నేను కనపరుస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అందరము కూడా ఈ లోక బంధాలన్నీ మర్చిపోయి నా దేవుడు నాకు ఇచ్చే బహుమతిని బట్టి ఇవి నా దేవుని నేను పరవశిస్తూ
ఆయన ముఖ దర్శనము చేసుకొని నేను ఇష్టమని ఆరాధిస్తున్నాను ప్రభా. నీ ప్రత్యక్షతను మాకు ఇవ్వండి, ఇష్టమని ముఖ దర్శనం మాకు ఇవ్వండి ప్రభా. నేను ఆరాధిస్తుండగా నీ మహిమతో మమ్మల్ని నింపుండగా, నేను ఆరాధిస్తుండగా ఆ ప్రకాశమానమైన ఆ మహిమతో మమ్మల్ని దర్శించండి తండ్రి, మహిమతో దర్శించండి తండ్రి. థాంక్యూ లార్డ్, నీకు స్తోత్రం. థాంక్యూ లార్డ్, నీకు స్తోత్రం. ఇహలోక బంధాలు విరచి నీ ఎదుటే నేను నిలచి, అన్ని మర్చిపోయి ఇహలోక బంధాలు లేదు శాశ్వతము కాదు, నువ్వే మా శాశ్వతము తండ్రి. నీ ఎదుటే నేను నిలచి బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు చూస్తున్నప్పుడు ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా వెంట నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా వెంట పడగానే ఏమవుతును, 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 ఏమవుతును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, పరలోక మహిమను తలచి ఈ పాపపాపులపై పరలోక మహిమను తలచి ఈ పాపపాపులపై పరలోక సైన్య
ఈ లోక బంధాలు మనకి దుఃఖాన్ని, ఆయాసాన్ని, వేదనను మిగిలిస్తాయి. ఆయన రక్తం ఇచ్చుకున్న నిన్ను నన్ను ఆయన నిత్యానందముతో ఆయన నిన్ను నన్ను ఇక చూడాలని ఆశపడే దేవుడైనా నువ్వు నేను కన్నీళ్లతో ఉండటానికి ఇష్టం లేదు కనుక ఆయన రక్త బంధముగా, ఆయన ప్రేమ బంధముగా ఈ లోకము నిర్మించబడక ముందు, జగతికి పునాది వేయబడక ముందే నిన్ను నన్ను కోరుకున్నాడైనా, నిన్ను నన్ను ప్రేమించాడైనా, నీ పేరు నా పేరు ఎరిగిన వాడైనా, నిన్ను నన్ను ఒక ప్రణాళికతో నిర్మించిన వాడైనా. అవును ప్రభా, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, మమ్మల్ని మర్చిపోవడానికి రాలేదు నువ్వు ప్రభా. మమ్మల్ని నిత్యారాధనలు అయ్యా తండ్రి మొత్తము చూడుటకు, ఓ నీలో పరవశించుటకు, మా కొరకు నువ్వు ఇచ్చే బహుమతులను స్వీకరించుటకు, నాకు ఇచ్చే నూతనమైన పేరుతో నువ్వు నన్ను తండ్రి ప్రభా ఆదరణ చేయడానికి, నువ్వు మమ్మల్ని గణపరచడానికి ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు కృతజ్ఞతలు దేవా. మేము జయించి వారికి ఉండాలని అయ్యా తండ్రి ప్రభా, మేము జయించి వారికి ఉండాలని అయ్యా తండ్రి, మేము ఓడిపోకుండానట్టుగా, మేము ఆలస్యపోకుండానట్టుగా అయ్యా మేము ఎప్పుడు కూడా నిత్యము నీ సన్నిధిలో అయ్యా తండ్రి నీ ఎదుట మేము జయించి వారికి ఉండాలని మా కృప ప్రాణం పెట్టావు. ఈ లోకాన్ని నేను జయించింది, ఇక మీరు కూడా ఈ లోకాన్ని జయించిన రీతిగా తండ్రి మాకు బలము శక్తించుటకు మా కొరకు ప్రాణం పెట్టిన వాడు, మమ్మల్ని బలపరిచిన వాడు, నీకు అద్భుతలుగా మమ్మల్ని మార్చిన వాడు. నీకు కృతజ్ఞతలయ్యా. మా శాపములు కొట్టేశావు, మా నిందలు కొట్టేశావు, మా మమ్మల్ని కొట్టేశావు, మమ్మల్ని ఆశీర్వదించావు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. నిజమే తండ్రి, నీకు వందనాలు. నిజమే దేవా, నీకు వందనాలు. ఓ యుగాలు నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చావు. తరతరములు నిత్యము తండ్రి ఇంత దర్శనం చేసుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించిన తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీ రక్తము మా విజయము, నీ రక్తము మా బలము,
నీ రక్తమే మాకు ఆశ్రయం తండ్రి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. మన మీద ఆయన కృప నిత్యం ఉండేది. అది కొంతకాలం ఉండేది కాదు, శాశ్వతమైన కాలం ఉండేది తండ్రి. నీకు వందనాలయ్యా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. బిగ్గరగా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. పేరు పెట్టి పిలిచిన వాడు విడువడు ఎన్నడు, ఆశయించు దేవుడు ఆదరించును. పేరు పెట్టి పిలిచిన వాడు విడువడు ఎన్నడు, ఆశయించు దేవుడు ఆదరించును. ఆశలన్నీ అది ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము. ఆశలన్నీ అది ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము. అయినా కానీ యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. ఆ రక్తమే మన విషయంలో పైకెత్తుదామా? యేసు రక్తమే జయం, యేసు నామం, యేసు నామం,
అన్నాడు దావీదు. ఆయన ఆరాధించుటకు యాజకులను ఆరాధించుటకు స్తోత్రించుటకు యోజనులను సమకూర్చినప్పుడు వారందరూ యుద్ధములకు ముందుగా వారందరూ ఇదిగో ఆయన యొక్క కృప నిత్యముండును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అంటుండగానే శత్రువులందరినీ కూడా యెహోవా మాటకాండ్రను పెట్టి హతమార్చినట్లుగా శత్రువులను భయభీతులు పెట్టి ఆయన వడగండ్లను కురిపించి హతము చేసినట్లుగా నువ్వు ఈ సమయంలో ఇగో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండు నన్ను పాడుతూ ఉండగానే పలుకుతూ ఉండగానే ఇక మన జీవితంలో ఇగో మన ఎదురు పడుతున్న ప్రతి విధమైన పర్వతమైన, అది రోగమైన, అది వ్యాధైనా, అది లేమైన, కరువైన, శాపమైన నామంలో అది విరిగిపోవును గాక, నిత్యముగా ఆయన దాన్ని విరగొట్టును గాక. ఇగో మన జీవితంలో జీవించును గాక. జయించిన వారముగా ఆయన సింహాసనం మీద ఆయన మనల్ని కూర్చుండబెట్టి ఆయన నిత్యముగా క్రొత్త పేరుతో ఆయన మనల్ని పిలుచును గాక. నజరేయుడైన నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న అనౌన్స్మెంట్ గమనించండి. మన సంఘంలో బాప్తిస్మ కార్యక్రమాలు సేవకులు ప్లాన్ చేస్తున్నారు కనుక దయచేసి ఎవరైనా బాప్తిస్మ తీసుకోవాలని ఆశ కలిగిన వారు, మీ వారు కానీ, మీ కుటుంబీకులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా ఒకవేళ బాప్తిస్మ తీసుకుని ఆశ కలిగిన వారు ఉంటే దయచేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఆశ కలిగి సిద్ధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు మీరు తెలియజేయండి. అంతేకాకుండా సేవకులకు వాళ్ళని సంప్రదించమని, లేదంటే వారు ఎవరైతే బాప్తిస్మ తీసుకోవాలని ఆశపడుతున్నారో వారు ఒకసారి సేవకులను కలవాలని. కమింగ్ సండే బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటే కనుక సిద్ధపడుతున్న వారు ఇంకా ఎవరైనా మనసు మార్చుకొని పశ్చాత్తాపం పొందుకొని ఈ ఒక వారం అంతా మనకు సమయం ఉంది. దయచేసి ఈ యొక్క అవకాశం కోల్పోతే మళ్ళీ ఎప్పుడు దేవుడు మీకు రక్షణ అవకాశం మీకు ఇవ్వబడుతుందో తెలియదు. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక ప్రతి దినము మనకు ప్రాముఖ్యమే. ఏ రోజున అపవాది చేతిలో అపవాది ఏ విధంగా ఒక మనిషిని ప్రభావితం చేస్తాడో తెలియదు కనుక దయచేసి వీళ్ళంతా మటుకు బాప్తిసం తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాను. సంఘం కూడా ఈ బాప్తిస కార్యక్రమాల కొరకు ప్రార్థించి అనేక మంది ఇక్కడ రక్షణ పొందుకున్నట్లుగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. వాక్య సందేశం అందించడానికి మన మధ్యలో బ్రదర్ భాస్కర్ గారు ఉన్నారు.